మరో 6 జడ్జీలను సస్పెండ్ చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో మొత్తం సస్పెండ్ చేసిన జడ్జీల సంఖ్య ఇప్పటివరకు 11కు చేరింది. మరో 6 జడ్జిలను సస్పెండ్ చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో మొత్తం సస్పెండ్ చేసిన జడ్జీల సంఖ్య ఇప్పటివరకు 11కు చేరింది. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. ఈ పరిస్థితి చూస్తే ఇంకా సీరియస్ గా మారేలా కనిపిస్తోంది. ప్రస్తుత తాజా పరిస్థితిలో ఇప్పటివరకు 6 జడ్జీలను సస్పెండ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కొత్తగా 6 సస్పెండ్ చేశారు. మొత్తంగా 11కు చేరింది. ఇవాళ ఉదయం 9 మంది, నిన్న 2, మొత్తం ఈ సంఖ్య 11కు చేరింది. ఇప్పుడైతే మొన్న గన్ పార్క్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించి ఆప్షన్స్ వెనక్కి తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కూడా విజిలెన్స్ కమిటీ వీరిపైన ఎంక్వైరీ చేసింది. వీరు క్రమశిక్షణ రాహిత్యం కింద వారు ఉల్లంఘించారు, వీరు నిబంధన ఉల్లంఘించారని ప్రధానంగా కోర్టు భావించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కొద్దిసేపటి క్రితమే మొత్తం నిన్న 2, ఇవాళ 9 మంది, 11 మందిని సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు కూడా వెల్లడించింది. వీటితో పాటు నిన్న వీరంతా కూడా రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన జడ్జీలు ఉన్నారు. ఇంకా కొంతమంది మెజిస్ట్రేట్లుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఉన్నారు. వీరందరినీ సందీప్, మీరు కాసేపు లైన్ లో ఉండండి. ప్రస్తుతం ఈ న్యాయాధికారుల ఆందోళనకు సంబంధించి ఢిల్లీలో సదానంద గౌడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.